అందరూ కూడా సత్యమును గూర్చి ఏం పొందాలమ్మా? అనుభవ జ్ఞానం. అందరూ జ్ఞానవంతులు కావాలి, అది దేవుని కోరిక. అందరూ వివేకవంతులు కావాలి. జ్ఞానము లేకే మనుషులు నశించిపోతారు. అసలు సంఘం అనే పాఠశాలకు అందరినీ రప్పించేదే జ్ఞానం నేర్పించడానికి. మన దురదృష్టం కొద్దీ ఈ రోజు సంఘాలు ఆటపాటలకు వేదికలు అయిపోయాయి కాబట్టి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ప్రాస్పెరిటీ గాస్పెల్ చేసి చాలా మంది సేవకులు కాకూడని వారు సేవకులు అయ్యి సాతాను వలన ప్రేరేపింపబడి సంఘాలలోనికి చొరబడ్డారు కాబట్టి క్రైస్తవ్యం జ్ఞాన విహీనంగా మారుతోంది. రోజు రోజుకి కడవరి దినాలు కాబట్టి తప్పదు, భరించాలి. ఆ ముద్ర మన మీద కూడా పడుతుంది, దాన్ని భరించాలి. అందరితో పాటు మనల్ని కూడా అవమానిస్తుంటారు, భరించాలి. అందుకే మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య ఏమవుతోంది? దూషింపబడుతోంది. ఎందుకు? మీరు చేసే ఈ బుద్ధిహీనమైన పనులను బట్టి అన్నాడు దేవుడు. ఆ గోధుమల చేనిలోనికి గురుగులను కూడా దుష్టుడు విత్తిపోవడం వల్ల ఈ రోజు ఇలాంటి దుస్థితి క్రైస్తవ సమాజానికి ఏర్పడింది. కానీ ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించేటప్పుడు అన్యజనులు కూడా ఆయన్ని చాలా ఇష్టపడి ప్రేమించి ఆయన బోధ విన్నారు. కొందరు వ్యతిరేకించారు, కామన్ గా వ్యతిరేకించేవాడు ఎప్పుడు ఉంటాడు. కానీ ఆయన చెబుతున్న జ్ఞానాన్ని ఇష్టపడి ఆయన హత్తుకున్న వారు కూడా ప్రారంభ శతాబ్దంలో ఉన్నారు. సో మీరు ఆలోచన చేస్తే మనుషులందరూ ఏం కావాలట? జ్ఞానవంతులు కావాలి. జ్ఞానము లేకపోతే మనం బుద్ధిహీనతలో పడిపోతాం. జ్ఞానం లేకపోతే మనం మూఢనమ్మకాల్లో పడిపోతాం. జ్ఞానం లేకపోతే మన అంధవిశ్వాసాల్లో పడిపోతాం. ఆ అంధవిశ్వాసాల్లో పడిపోతే ఊబిలో పడిపోయినట్టే. అర్థమైందా? రైట్.